ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 12 విభాగాల నిపుణులు 22 రోజులుగా ప్రమాదంలో చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. మరోవైపు టన్నెల్లో నీటి ఊట సవాల్గా మారడంతో పనికి ఆటంకంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగి నేటికి 22వ రోజు. 22వ రోజు కూడా ఏదైతే సహాయక చర్యలు కొనసాగుతున్నాయో వాటిని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. మొత్తం 3 షిఫ్ట్లలో ఈ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తం రౌండ్ ది క్లాక్ ఈ సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఏదైతే గురుప్రీత్ సింగ్ మృతదేహం లభ్యమైన తర్వాత ఎలాంటి సత్ఫలితాల దిశలో ఈ సహాయక చర్యలు ముందుకు సాగడం లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక్కడ ఏదైతే వివిధ విభాగాలకు చెందిన నిపుణులు అక్కడ గుర్తించిన ప్రదేశాలు ఉన్నాయి. ముఖ్యంగా గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ జీపీఆర్ నుంచి గుర్తించిన ప్లేసెస్ D1 D2గా గుర్తించారు. వాటినే ఏదైతే కేటగిరీ డాగ్స్ కూడా అవే ప్లేసెస్ ను గుర్తించాయి. అయితే ఈ గుర్తించిన స్థలాల్లో దాదాపు 8 మీటర్ల ఎత్తు వరకు ఏదైతే మట్టి కూరుకుపోయిందో ఆ మట్టిని పూర్తిగా తొలగించినప్పటికీ ముఖ్యంగా D2లో ఎట్లాంటి ఫలితం దిశగా ఈ తవ్వకాలు జరగలేదు. మొత్తం 3 షిఫ్ట్లలో ఏదైతే సింగరేణి కాలరీస్ కు చెందిన నిపుణులు ఉన్నారో వాళ్ళు తవ్వకాలు చేపట్టినప్పటికీ పూర్తిగా అంటే 8 మీటర్లు లోపలికి తవ్వినా కూడా ఎలాంటి మానవుల ఆనవాళ్లు మాత్రం అవశేషాలు మాత్రం కనిపించలేదు. ఈ నేపథ్యంలో నిన్న మరోసారి క్యాడవర్ డాగ్స్ తో కూడా మళ్ళీ ప్రయోగం చేయించారు. అయితే D1 D2 కాకుండా మరో ప్లేస్ లో కూడా క్యాడవర్ డాగ్స్ గుర్తించాయి. అక్కడ కూడా ఇక్కడ ఏదైతే తవ్వకాలు చేపట్టేందుకు సింగరేణి కార్మికులు నిమగ్నం ఉన్నారు. అయితే ఈ కొత్త ప్లేస్ లో కటింగ్ చేయాలి, అదేవిధంగా తవ్వకాలు చేపట్టాలంటే చాలా శ్రమతో కూడుకున్న పని. అక్కడ పూర్తిగా బురదతో కూడుకుంది. అదేవిధంగా ఏదైతే నీటి ధార ఉందో నీటి ధార విపరీతంగా వస్తుంది. పూర్తిగా అంటే ఒక పెద్ద ప్రవాహంలా అక్కడ నీటి ధార ఉండడంతో అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టలేకపోతున్నారు. వీటికి తోడు యాన్వీ రోబోటిక్స్ వాళ్ళు కూడా ఏదైతే 3 రోజులుగా వారి యొక్క ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే ఏవైతే ఇప్పటివరకు బయట ఒక మాస్టర్ రోబోను ఏర్పాటు చేశారో లోపల కూడా 3 రోబోలు ఏర్పాటు చేశారు. వీటికి తోడుగా ప్రత్యేకించి అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోను కూడా ఇక్కడికి తీసుకొచ్చి అనుసంధానం చేస్తున్నారు. అయితే ఈ అనుసంధానం చేసిన తర్వాత దీనికి కావాల్సిన 40 HP మోటార్ను పంపును బిగించి అక్కడ నుంచి ఏదైతే బురదతో కూడుకున్న మట్టిని బయటకు తీసేందుకు అవకాశం ఉంటుంది. అయితే పూర్తిగా ఇది సక్సెస్ అయితే మాత్రం 5000 క్యూబిక్ మీటర్లు నిమిషానికి గంటకు 5000 క్యూబిక్ మీటర్ల చొప్పున ఈ మొత్తం బురద బయటకు వస్తుంది అని చెప్పి యాన్వీ రోబోటిక్స్ వాళ్ళు వెల్లడిస్తున్నారు. అయితే ఇట్లాంటి చర్యలు ఎన్ని చేపడుతున్నప్పటికీ కూడా దాదాపు వారం రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్నప్పటికీ కూడా అంటే గురుప్రీత్ సింగ్ మృతదేహం లభ్యమైన తర్వాత మరో మృతదేహం మాత్రం లభ్యం కాలేదు. దీనికోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. వీటికి తోడు ఏదైతే రైల్వేస్ ఉన్నారో రైల్వేస్ ఏదైతే TBM టనల్ బోరింగ్ మిషన్ ఉందో ఆ టనల్ బోరింగ్ మిషన్ పూర్తిగా కట్ చేసి బయటకు పంపించే ప్రాసెస్ లో రైల్వేస్ ప్లాస్మా కటర్స్ ఉన్నారు. అయితే సింగరేణి కార్మికులు ఏదైతే D1 లో తవ్వకాలు జరపాలనో అక్కడ D1 చాలా క్రూషియల్ పాయింట్ గా గుర్తించారు. ఏదైతే TBM ప్రమాదానికి గురైన దానికి 43 మీటర్ల లోపల భాగంలో ఈ D1 ఉంటుంది. దీనికి ఖచ్చితంగా అక్కడ తవ్వకాలు చేపట్టాలంటే ఏదైతే పైనుంచి కూలే ప్రమాదం ఉన్నందుకు అక్కడ పూర్తిగా అంటే కర్రలు చెక్కలతో పూర్తిగా ఒక మంచెను ఏర్పాటు చేసి అంటే పైన నుంచి కూలుతున్నా కూడా ఇట్లాంటి ప్రమాదం వాటిల్లకుండా చేసేందుకు సింగరేణి కార్మికులు పూర్తిగా పెద్ద ఎత్తున కట్టెలను కూడా లోపలికి తీసుకువెళ్లారు. ఈ కట్టెలతో మంచెను ఏర్పాటు చేసి మంచె నుంచి పైకప్పు కూలకుండా పూర్తిగా రక్షణ చేపట్టిన తర్వాతనే అక్కడ D1 లో తవ్వకాలు చేపడతారు. దీనికి తోడు ఏదైతే కేటగిరీ డాగ్స్ గుర్తించిన స్థలంలో కూడా అన్వేషణ కొనసాగుతూనే ఉంది. ఈ అన్వేషణ ఎంతవరకు కొనసాగుతుంది అనేది ఇప్పటికైతే ఖచ్చితంగా చెప్పలేపనుకుని ప్రతిరోజు కూడా ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంట్ చీఫ్ సెక్రటరీ ఉన్నారో డిజాస్టర్ మేనేజ్మెంట్ అరవింద్ కుమార్, అదేవిధంగా జిల్లా కలెక్టర్ సంతోష్ బదావత్ వీరందరూ కూడా 12 టీంలతో అనునిత్యం సంప్రదింపులు జరిపి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశంతో ప్రతిరోజు కూడా రివ్యూ చేస్తూనే ఉన్నారు. విడుదల సంతోష్తో బసవరాజ్, ABN ఆంధ్రజ్యోతి, మహబూబ్.